ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా నాకు ఒక వర్తమానాన్ని అనుగ్రహించాడు. కృప అంటే ఏంటి, దేవుని కృప నీ మీద ఉంటే నీకు కలిగే మేలులు ఏంటి. హల్లెలూయా. చాలాసార్లు ఎంత ఆ దైవజనునిగా నేనుండి వాళ్ళకు నిలబడి ఇది నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పినా అట్లనే తిరుగుబాటు స్వభావం కలిగి చేస్తున్న వ్యక్తులను చూసి నేను బాగా బాధపడుతున్నా. హల్లెలూయా. మరి అట్లా చెప్తున్నా వినని స్థితిలో ఉన్న వ్యక్తి పైన దేవుని కృప నిలిచి ఉంటుందా అంటే ఉండదు. హల్లెలూయా. దేవుని కృప ఉండదు. అసలు కృప ద్వారా ఏం కలుగుతుంది? ఒకసారి యెషయా గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 5వ వచనం. లోబడని తత్వము ద్వారా నువ్వు కోల్పోయేది ఏంటి నీకు తెలియట్లేదు. నీ ఇంటి దగ్గర నువ్వు సంపాదించిన ఆస్తిని చూసుకొని నువ్వు ముడుస్తూ ఉన్నావు తప్ప దేవుని సన్నిధికి వచ్చి దైవజనుని నోటి నుండా నీకు చెప్తున్న మాటలు నువ్వు వినకపోతే, దానికి లోబడకపోతే నువ్వు ఏం కోల్పోతున్నావు అనేది నువ్వు ఈరోజు గ్రహించాలి. కృప వలన సింహాసనము స్థాపించబడును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కృప అంటే ఏంటి? ఎవరికైనా తెలిసిన వ్యక్తులు ఉంటే నాకు చెప్పండి, లేదా నేను మీకు తెలియజేస్తా. బైబిల్ అట్లా కింద పెట్టొద్దు, బైబిల్ అట్లా కింద పెట్టొద్దు. ఎత్తైన స్థలం ఉంటే పెట్టండి, అది కాదు ఒక కంజర తీసుకొని పెట్టండి, ఈ కంజర తీసుకుపోయి పెట్టుకోండి, కానీ బైబిల్ కింద అస్సలే పెట్టకండి. నేను చూసి నా మనసు బాధ అనిపించింది. నువ్వు తిరిగే స్థలంలో, నువ్వు తొక్కుకుంటూ వెళ్ళే స్థలంలో నువ్వు బైబిల్ని పెడితే నువ్వు ఎంత బైబిల్ని అర్థం చేసుకుంటే, లేదా అసలు బైబిల్లో ఉండబడిన మాటలను నువ్వు గౌరవిస్తలేవని నేను ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంది. హల్లెలూయా. కృప అంటే ఏంటి? ఈ కృప మనుషునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది నాకు చెప్పాలి. మీరు తెలిసిన వ్యక్తులు చెప్పండి, తెలియని వ్యక్తులు మౌనంగా ఉండండి. ఎంతమందికి తెలుసు? తెలుసు అన్నోళ్ళు చేతులు పట్టండి, నేను అర్థం చేసుకుంటా. నీకు కూడా తెలియదు, నువ్వు సైలెంట్గా చేయి కింద దించు. కృప, కృప అంటే ఏంటి? హల్లెలూయా. చెప్పాలి. ఇంకెవరికైనా? పాస్టర్ మాకు ఒక్కరికే తెలుసా? ఇక తెలియదా కృప అంటే ఏంటి? ఈ కృపను నువ్వు కలిగి ఉంటే పొందే మేలేంటి? ఈ కృప లేకపోతే నీవు కోల్పోయేది ఏంటి? హల్లెలూయా. మీ అందరికి తెలియదు. చూద్దాం. అదే కృప అంటే ఏంటి? ఇంకా ఇంకా శరీరం ఉన్నది. శ్రద్ధగా వినండి, నేను చెప్తున్నా. శరీరం ఉన్నది. ఇప్పుడు మీరు అన్నీ చెప్పేది కరెక్టే, కానీ ఇంకా కృపకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. శరీరంలో గుండె ఒక పార్టే, కానీ ఎవరిది గుండె అంటే ఫలాని వ్యక్తిది. గుండెకు ఒక పార్ట్ ఉన్నది, లివర్కి ఒక పార్ట్ ఉన్నది, అన్నిటికీ ఒక్కొక్క స్థానం ఉన్నది మనిషిలో. మొత్తానికైతే మనిషి, కానీ మనిషిలో ఒక పార్టు కృప, దయ, కనికరము, ప్రేమ అనేటివి ఉన్నాయి. ఈ కృపకు ప్రత్యేకమైన ఒక స్థానం ఉన్నది. ఒక తండ్రి, ఇద్దరు కుమారులు. శ్రద్ధగా వినాలి. ఎంతమంది? ఒక తండ్రి, ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు తన ఆస్తినంతా తీసుకొని వెళ్ళిండట. హల్లెలూయా. చూద్దాం, ఆ వాక్య భాగంలోనికి వెళ్దాం ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం. మరియు ఒక మనుషునికి ఇద్దరు కుమారులు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రద్ధగా వినాలి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, చాలు. హల్లెలూయా. చిన్నోనికి ఆస్తి ఇచ్చి పంపించిండు. బాగా టార్చర్ చేస్తున్నాడు, 10 మందిలకు లాగుతున్నాడు. చిన్నోడు, వాళ్ళు ఇంట్లో మాట బయటపడని వ్యక్తులు, ఎప్పుడు గౌరవంగా బ్రతికే వ్యక్తులు.
అట్లాంటి వ్యక్తులను వీళ్ళ మాటలు పట్టుకొని చిన్నోడు ఏం చేసిందంటే, తండ్రిని బాగా టార్చర్ చేసిన ఆస్తి నాకు పంచి అని చెప్పంటే, తన ఆస్తి తనకు పంచి ఎంత అయితే వస్తుందో అంత పంచి తనకి ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిండట. హల్లెలూయా. వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు అక్కడ కరువు స్టార్ట్ అయింది. కరువు స్టార్ట్ కాగానే ఉన్న డబ్బంతా కూర్చొని తింటున్నాడు, ఏం పని లేదు. ఇంకా కాలక్షేపం చేసుడు ఎందుకు అని చెప్పి వెళ్ళి పేకాట ఆడడము, ఇంకా నానా విధాలుగా తన తండ్రి ఇచ్చిన ఆస్తిని అంతా దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టి వేషలతో తిరిగి డబ్బంతా ఖర్చు చేసిండు. హల్లెలూయా. ఖర్చు చేసి చివరికి తనకు తినడానికి భోజనము లేదు. భోజనము లేని స్థితిలో ఉన్నప్పుడు అతడు ఒక పందులు కాసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను అక్కడ వానికి జీతం ఉంటా అని చెప్పి వెళ్ళి పని కుదుర్చుకొని జీతం ఉండి చేస్తున్నాడట. అప్పటి వరకు తనకు భోజనం లేదు, కొన్ని దినాలు బాగా ఆకలితో ఉన్నాడు. అయితే ఆ యొక్క పని కుదుర్చుకొని వెళ్ళి ఆ పందులను తీసుకెళ్ళి కాస్తున్న సమయంలో యజమాని చెప్పిండట, ఈ పందులకు నువ్వు ఈ పొట్టు, ఆ పందులు తినే పొట్టును వాటికి వేయిపో అని చెప్పి అనగానే తను, అరే నాకు మంచిగా ఆ సమయం వచ్చిందని చెప్పి వెళ్ళి పొట్టు తీసుకుపోయి వేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. వేస్తున్న సమయంలో పందుల కేసుడు పక్కకు పెట్టి ఆ పొట్టు తింటూ ఉన్నాడట. హల్లెలూయా. ఆకలితో ఉన్నాడు బాగా. అంతకుముందు రాజభోగాలు అనుభవించిన వ్యక్తి, ఎంతో విలువగా బ్రతికిండు. వాళ్ళ తండ్రి కింద అనేక మంది పనులు ఉన్నారు. పనులు వచ్చి మేము జడ్స్నాబ్రామ్ మీటింగ్కి వెళ్ళినాం. నాతో పాటు సంసోన్ గారు కూడా వచ్చిండు. వెళ్తే ఆ జడ్స్నాబ్రామ్ గారి కొడుకు ఫస్ట్ ప్రసంగం ఆరాధన నడిపించిండు. వాళ్ళ తండ్రి వాక్య పరిచర్య చేసి అంతా అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆ పనులకి తన యొక్క బైబిల్స్ అవన్నీ ఇస్తే ఈయన ముందు వెళ్తా ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ పనులు ఆ యొక్క బ్యాగ్ పట్టుకొని అది పట్టుకొని ఆయన ఏమంటే ఇట్లా పోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇట్లా పోతూ ఉన్నారు. ఆయన సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళి కార్లో కూర్చుంటున్నాడు. తన వెనుక పోయి ఇట్లా చేసి అవన్నీ లోపల పెట్టి, అయ్యగారు వెళ్ళండి అని చెప్పి ఆ డోర్ వేసి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంత విలువగా బ్రతికిన వ్యక్తి చిన్న కుమారుడు అక్కడికి పోయి తినడానికి భోజనం లేక ఆ పందుల పొట్టు తింటున్న సమయంలో ఆ పందులు కాసే వ్యక్తి ఏం చేసిందంటే, ఆ పందుల యజమాని ఏం చేసిందంటే, అరే వీరికి నా పందులను అప్పచెప్పిన వీడు మంచిగా కాస్తాడా కాయడా, మరి పొట్టు కూడా పంపించిన వేరే వాళ్ళకి అమ్ముకుంటాడా, నా పందులో పెడతాడని వచ్చి టెస్ట్ చేస్తూ ఉన్నాడట. అప్పుడు టక్క ఎవరు చూడక ముందుకి ఆ పందుల పొట్టు తింటూ ఉన్నాడట. హల్లెలూయా. అప్పుడు ఆ యజమానుడు వచ్చి అంటున్నాడు, ఒరేయ్ నా పందులకు ఏమని చెప్పిన పొట్టు నువ్వు బుక్కుతున్నావా, నువ్వు నాకు వద్దు అని చెప్పి ఆ పందులు కాసే స్థితి నుండి కూడా తనను వెలివేయడం జరిగిందట. అప్పుడు పక్కకు వచ్చి తను నిలబడి ఒక ఆలోచన చేసినట. ఏంటి ఆలోచన అంటే, నా తండ్రి దగ్గర నేను ఎంత ఇలువగా బ్రతికిన, హల్లెలూయా, ఎంత ఇలువగా బ్రతికిన కృప, హల్లెలూయా. ఏం కోల్పోయింది? కృపను కోల్పోయిండు, దేవుని దయను కోల్పోయింది. ఇది గమనించాలి ప్రియ జనంగమా. ఈరోజు మనము ఒక మాట దైవజనుడు చెప్తే ఎన్నిసార్లు లోబడకుండా వ్యతిరేకంగా అట్లనే కానుడేశం మోడుగోపేశం వేస్తూ ఉంటారు కొంతమంది. సౌలు ఆట పాత నిబంధన గ్రంథంలో మోడుగోపేశాలు వేసినట. సమూయేలు ప్రవక్త పోయి, ఒరే నీవు ఈసారన్నా వాక్యానుసారంగా జీవించరా అని చెప్పి సౌలుతో చెప్తే, సౌలు అట్టుకు ఆయన మాటకు విరోధంగా చేసి వచ్చిందట. అప్పుడు సమూయేలు అంటున్నాడు, తిరుగుబాటు అనేది మాయ విగ్రహాలకు నీవు బలి అర్పించినట్టే సౌలా, నీ వద్ద ఉండేది దేవుని యొక్క ఆ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నీవు కోల్పోయావు అంటాడు. హల్లెలూయా. ఇంకా సౌలు దగ్గరికి మనం వద్దాము, చూద్దాము. ఇక్కడ లూకా సువార్త 15:20 వచనం చూడు ఏం జరిగిందో. చూడండి శ్రద్ధగా, అట్లే పట్టుకుని ఉండరా. ఇప్పుడు ఆ మాట అనుకున్నాడు, మా తండ్రి దగ్గర మంచిగా బ్రతికిన నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కనీసం పందుల పొట్టు కూడా నాకు లేకుండా అయింది. ఛీ
నా తండ్రి దగ్గర అనేక మంది రాజభోజనాలు చేస్తున్నారు, పనులకు కూడా మంచి విలువలు ఇస్తున్నాడు, ఇక్కడ కనీసం పందుల పొట్టు కూడా తినడానికి లేదే నాకు. నేను ఎంత దేవుని యొక్క కృపను కోల్పోయాను, నా తండ్రి ప్రేమను కృపను కోల్పోయానని చెప్పి వారికి ఆలోచన తిరిగి వస్తూ ఉన్నాడట. చింపిరి గుడ్డలతో, అప్పటికి అనేక రోజులు తానం చేయక చిరిగిపోయిన బట్టలతో తండ్రి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. చార్జీకి డబ్బులు ఎక్కడి? హల్లెలూయా, హల్లెలూయా. చార్జీకి డబ్బులు లేవు, నడుచుకుంటూ వస్తున్నాడట. తండ్రి వారిని చూచి దూరం నుండి వస్తూ ఉంటే ఎవరు చెప్పిరో ఏం చెప్పిరో, అప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను, ఎవరికట? పరలోకానికి నీ ఎదుటను నేను పాపం చేశాను, నీ మాట వినలేదు, నీ కృపను నేను కోల్పోయాను, నీకు విరోధంగా నేను బ్రతికాను అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉన్నాడట. హల్లెలూయా. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు అంటూ ఉన్నాడు. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు నాకు అధికారం లేదు, నీ కృప నేను కోల్పోయాను, నన్ను ఒక పనోనిగా చూడిగా, నాకు ఇట్లా బ్యాగ్ పట్టుకొని పక్కన ఎవడు నడవకపోయినా పర్లేదు, నేనే ఒకరికి బ్యాగ్ పట్టుకొని నడుస్తా అని చెప్పి అంటున్నాడు. ఎంత కోల్పోయింది కృపను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చే విలువను కాపాడుకోవాలి. మనము లోకములో ఉన్న వ్యక్తులమైన మనము లోకము వద్దని దాన్ని తిరస్కరించి దేవుడే సరైన వ్యక్తి, దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుడే నన్ను మోక్షానికి చేరుస్తాడని చెప్పి మనము లోకమంతా వదిలిపెట్టి దేవుని మాటకు లోబడి పరలోకానికి చేరడం కొరకు మనం వచ్చినాం. అంతేనంటారా? అంతే కదా. మరి ఇక్కడికి వచ్చి దేవుడు డైరెక్ట్ నీతో మాట్లాడతాడా? ఎవరిలో నుండి నీతో మాట్లాడతాడు? వాక్యము ద్వారా దైవజనుని నోటికుంటా మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటకు నీవు లోబడకపోతే కృపను సంపాదించుకుంటావా, పోడగొట్టుకుంటావా? వాడు పరలోకానికి అక్కడున్న తండ్రికి, అంటే దైవజనుని మాట వినకపోతే పరలోకానికి మొదట నువ్వు విరోధంగా బ్రతుకుతున్నావు, రెండోది దైవజనునికి కూడా విరోధంగా నువ్వు జీవిస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది చూసేటోళ్ళు ఏంటయ్యా, పలాని చేయుడు అనేసి ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉంటావు నువ్వు, కానీ మరి నువ్వు ఇట్లా జీవిస్తున్నావు ఏంటంటే, మరి ఆయన మాటకెవరా, వాని మాటకెవర్రా జవాబిచ్చేది? హల్లెలూయా. అంటారా అనరా? హల్లెలూయా. దీన్ని బట్టి నువ్వు కృపను కోల్పోతున్నావా, సంపాదించుకుంటున్నావా? హల్లెలూయా. ఇంకా కింద చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేను. హల్లెలూయా. ఎవరిని స్థాపించుటకు, ఎవరిని కొట్టేసినట? దావీదును నిలబెట్టుటకు సౌలును కొట్టివేసిందట. దేవుని కృప దూరమైందట. తప్పిపోయిన కుమారుడు ఎందుకు తర్వాత, ఇంకా నేను తర్వాత భాగం మరలా చెప్తాదని. తప్పిపోయిన కుమారుడు చూడండి, ఇప్పుడు అక్కడికి రారా, ఇంతకుముందు లూకాసు వార్త కాడికి రా ఒకసారి చూడండి. ఇక్కడ అతనికి దూరం చేసిన కృపను, సౌలుకు దూరం చేసిన కృపను దావీదు కుమారుడైన సొలొమోనుకు దూరం చేయనని ఆయన పుట్టక మునుపే అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, తప్పిపోయిన కుమారుని దగ్గరికి రండి ఒకసారి. 20వ వచనం, 21వ వచనం చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని. అంటే తగ్గించుకొని నేను చేసిన తప్పు
ఇది సరైనది కాదు, ఇలా బ్రతికితే నేను పరలోకానికి వెళ్ళను, నేను దేవుని కృపను కోల్పోయాను, నా తండ్రి కృపను ప్రేమను కోల్పోయాను, ఇది నేను చేసింది తప్పని తన మనసులో తన తప్పు తెలుసుకొని మరలా దేవుని సన్నిధికి వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవాలయంలో ఉండి కూడా నేను చేసింది తప్పు కాదని అనుకుంటున్న బిడ్డడు పరలోకం వెళ్తాడా? దేవుని కృపకు పాత్రుడైతాడా? కాడు. మనం ఫస్ట్ కృప. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే అది అట్లనే పట్టుకుని ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలకు అబద్ధం ఆడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని దృష్టిలో చిన్న తప్పిదము పెద్ద తప్పిదము తప్పిదమే. హల్లెలూయా. నేను చదివిన ఆతసాక్షుల పుస్తకంలో ఏమున్నదని అంటే, ఒక యవనస్తుడు ఇంచుమించు 30 నుండి 35-40 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి అతన్ని క్రైస్తవుడైనందుకు కొట్టి చంపుతూ ఉన్నారు. కొట్టి చంపుతున్న సమయంలో ఆ వ్యక్తి దేవుని కొరకు చాలాసేపు నిలబడిన తర్వాత, నీవు కనుక యేసు ప్రభు దేవుడు కాదు, వాడొక మనుష్యుడు, వాడు దేవుడు కాదని ఒప్పుకున్నట్లయితే నీకు ప్రాణభిక్ష పెడతా అని చెప్పి అనగానే ఆ వ్యక్తి ఏం చేసిందంటే వెంబడే ఆ హింసను తట్టుకోలేక యేసు ప్రభు దేవుడు కాదని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి పైన కృప నిలిచి ఉంటుంది అంటారా? హల్లెలూయా. ఉండదు. చిన్న చిన్న విషయాలకు ఎక్కడ నిజం చెప్తే ఇది పోతదేమో. హల్లెలూయా. ఎక్కడ నిజం చెప్తే ఇది పోతదేమో అని చెప్పి అబద్ధం చెప్తూ ఉన్నారు. మరి కృప నీ పైన నిలిచి ఉంటుందా? సౌలుకు దేవుని కృప దూరం చేసిందట. సౌలుకు దేవుని కృప దూరం అయిన తర్వాత రాజ్యము తన పైన ఉన్నదా? లేదు, తీసేసిండు. హల్లెలూయా. దావీదు దగ్గరికి వచ్చింది. మనం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులము. మనము దేవుని రాజ్యాన్ని, కొంతమంది వృద్ధులకు అర్థమవుతుందో కావట్లేదో, ఆదివారం వచ్చి కూర్చునేదే క్రైస్తవ జీవితం కాదు. ఆత్మీయతను కాపాడుకునేది క్రైస్తవ జీవితము. తిరుగుబాటు చేసేది క్రైస్తవ జీవితము కాదు. లోబడంది క్రైస్తవ జీవితము కాదు. దైవజనుని నోటి నుండి దేవుడు మాట్లాడుతున్న మాటకు విధేయత చూపెట్టే వ్యక్తి ఆత్మీయ క్రైస్తవుడు. అది అసలైన క్రైస్తవ జీవితము. హల్లెలూయా. ఎన్నిసార్లు గర్వించి, ఎన్నిసార్లు గర్వంగా ప్రవర్తించి ఉండవచ్చు మనం. తనలో తగ్గింపు వచ్చింది, ఆ వ్యక్తిలో తగ్గింపు వచ్చింది. తగ్గింపు వచ్చి తను తగ్గించుకొని నేను చేసింది తప్పు, నా దేవుని కృపకు నేను ఎడమ ఉండకూడదు, ఆ కృప నాకు కావాలని ఇంకా ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆ కృప కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లుగా ఆ వ్యక్తి ఆశతో వస్తున్నాడు. నేను కనీసం పరలోకంలో ఒక పక్కకున్నా పర్వాలేదు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని 7 యవనస్తులను ఆ నరకములో సంచరిస్తున్న 8 మందిని చూసి నరకములో కాలుతున్న ఒక్క వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నాడంటే, ఒక్క అవకాశం నాకు ఇస్తే బాగుండు. హల్లెలూయా. ఈ అగ్నిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అగ్ని వేడిమిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను భూమి మీద కుష్టి రోగినై, కురూపినై, ఎందుకు పనికిరాని వ్యక్తినై నేను భూమి మీద కనీసం బ్రతికుంటే చాలు. ఎందుకంటే బ్రతికి ఉన్న వ్యక్తికి నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. నిరీక్షణ అంటే వేచి చూసే సమయము. చాయిస్ అంటే తెలుసు మీ అందరికి. ఇంకొక చాయిస్ నీకు ఇస్తున్నాను అంటే అవకాశము. వాడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఆ వేదనను తట్టుకోలేక. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకా వాడు బ్రతికున్నాడు కాబట్టి వానికి అవకాశం ఇచ్చిండు. ఎందుకంటే వానిలో వినే బుద్ధి వానికి వచ్చింది. అప్పుడు పక్కనట్టున్న దాసులను పిలిచి, తన పనులను పిలిచి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏ వస్త్రం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మైపడదాం.
తను కోల్పోయిన కృప అనే వస్త్రమును, ఈ వస్త్రం ఉంటేనే ఇతను ఎట్లా చూస్తారు? రాజు లెక్క చూస్తారు. ఈ వస్త్రం ఉంటేనే. ఈ వస్త్రము లేకుండా అతన్ని తన ఇంటి దగ్గర పని లెక్కనే తన పరిస్థితి. బయటికి వెళ్ళిన తర్వాత కృప అనే వస్త్రాన్ని కోల్పోయిండు, తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు మరలా తను పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి లోబడి కన్నీళ్లు విడిచి తన తప్పులు ఒప్పుకున్నప్పుడు వస్త్రము కప్పబడతాంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. వస్త్రము కప్పబడతా ఉంది. ఇంకా ఉంగరము దేనికి సాదృశ్యము? అధికారానికి సాదృశ్యము. హల్లెలూయా. రాజుల చేతికి పురాతన కాలంలో రాజులు ఉంగరానికే అధికారము. హల్లెలూయా. చెప్పులు. హల్లెలూయా. సమాధాన జోడు చెప్పులను, విలువైన చెప్పులను. కొవ్విన దూడని, ఎందుకంటే తప్పిపోయి దొరికిండు, మళ్ళా కోల్పోయిన కృపను పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. పొందుకుంటున్నాడు. గొప్ప విందు. కొవ్విన దూడను తెచ్చి వధించండి. హల్లెలూయా. ఇప్పుడు సౌలు దగ్గరికి రండి. మరి వీడు లోబడ్డాడు, తగ్గించుకున్నాడు. వీడు లోబడ్డాడు, తగ్గించుకున్నాడు. ప్రభు కృప కావాలని చెప్పి దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి, మరలా పశ్చాత్తాపం కోరిండు కాబట్టి తిరిగి దేవుని కృప అతనికి దొరికింది. వాడు సంతోషిస్తున్నాడు. వాళ్ళ తండ్రి, వాళ్ళ ఇంకా అక్కడ ఉన్న తన పని వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. కానీ సౌలుకు అట్లా దేవుని కృప దొరకలేదట. ఎందుకు దొరకలేదో మనం చూద్దాం. ఇప్పుడు రండి సమూయేలు గ్రంథానికి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అతనికి నా కృప, ఎవరికి? సొలొమోనుకు నా కృప దూరం చేయను. నిన్ను ఈ స్థానంలో నిలబెట్టుటకు, నిన్ను రాజుగా చేయుటకు సౌలు అనే ఒక వ్యక్తికి నా కృప దూరం చేసిన. మన వాక్య భాగం ముందేంటి? కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది. డబ్బు వలన కాదు, బంగారం వలన కాదు, వెండి వలన కాదు, ధనభోగముల వలన కాదు, కానీ దేవుని కృప ద్వారా సింహాసనము స్థాపించబడుతుంది. హల్లెలూయా. మనం మీరు చూసుకున్నారు, ఇతర పార్టీల వ్యక్తులు చాలా డబ్బు పంచారు. మరి ఇంకో పార్టీ వ్యక్తులు పేర్లు నేను చెప్పను, కొంత తక్కువ డబ్బే పంచారు. అంటే దేవుని కృప వీరికి తోడుగా ఉన్నది కాబట్టి దేవుడు వారిని గెలిచే విధంగా దేవుడు చేసిన మనుషులు కాదు. హల్లెలూయా. దేవుని తోడు ఉండాలి, దేవుని కృప ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి. మనుషుల బలము, మనుషుల జ్ఞానము ద్వారా ఏది జరగదండి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాము 1వ సమూయేలు గ్రంథం 15:10 వచనం చూడండి ఒకసారి. శ్రద్ధగా వినాలి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు నన్ను అనుసరింపక సౌలు నన్ను అనుసరించక వెనుక తీసి నా ఆజ్ఞలు చూడండి. హల్లెలూయా. ఆజ్ఞలు అంటే దేవుడు పలుకుతున్న మాటలు. వీటిని అనుసరించక నడుచుకుంటున్నాడు సౌలు. వీటిని అనుసరించట్లేదు. అతన్ని రాజుగా నియమించినందుకు అంటే హల్లెలూయా. మన ప్రమాణ స్వీకారాలు జరిగినాయి కదా. ఎవరెవరి ప్రమాణ స్వీకారానికి ఏ ఏ పోస్ట్ ఇచ్చారో ఆ పోస్టుల మీద సంతకాలు పెట్టి, హోంమంత్రికి ఒక సంతకం, సీఎంకి ఒక సంతకం, సీఎం పోస్ట్ సీఎందే. అట్లనే ఇతని కూడా అతన్ని రాజుగా నియమించినందుకు ఏమైతున్నాడట? బాధపడుతున్నాడట. ఎందుకంటే వాడు చెప్తుంటలేడు. హల్లెలూయా. మరి మనందరినీ లోకంలో ఉండేది మనము జ్ఞానులమని, బలవంతులమని, ధనవంతులమని పిలిచిందా మనల్ని? హల్లెలూయా. నా వైపు చూడాలి అందరూ. బలవంతులమని, జ్ఞానవంతులమని, లేదా నువ్వేదో నేనేదో అందరికంటే మంచి వ్యక్తులమని చెప్పి పిలిచారా? చూడండి, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు. చంద్రమండలం మీదకి రాకెట్ని పంపించేంత జ్ఞానులు ఉన్నారు. ఈరోజు గుండె తీసి గుండె పెట్టేంత జ్ఞానులు ఉన్నారు.
మనిషి లెక్కనే ఇంకొక మనిషి ముఖాన్ని తయారు చేసేంత జ్ఞానులు ఉన్నారు. అనేకమైన రోగాలకు మెడిసిన్ తయారు చేసే జ్ఞానులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ పక్కకు పెట్టి నిన్నెందుకు పిలిచిండు ఆయనే? హల్లెలూయా. నిన్నెందుకు పిలిచిండు? నేను గొప్ప వ్యక్తిని అని అన్నందుక కాదు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ఉచితముగా నీకు నీ పాపము నుండి నీ విడుదల పొంది నరకానికి పాత్రుడమైన నిన్ను పరలోకానికి వారసునిగా ఆయన నిన్ను పిలుచుకున్నాడు దేవుని సన్నిధికి. హల్లెలూయా. ఏదో నువ్వు గొప్ప వ్యక్తి అని కాదు, దేవుని కొరకు నువ్వేదో చేస్తావని కాదు. నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. నేను పాస్టర్ ఉండకపోతే ఇంకొక పాస్టర్ వస్తాడు ఇక్కడికి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అణిగి మణిగి మనం ఉండడం కొరకే ముందుకెళ్ళాలి తప్ప మనమేదో గొప్ప వ్యక్తులమని. అపోస్తుల కార్యములో గమాలియేలు అంటున్నాడు, ఒక వ్యక్తి అట నేను గొప్ప వ్యక్తినని. ఆ భాగం చూద్దామండి. అపోస్తుల కార్యము, ఇది ఇక్కడనే పట్టుకుని ఉండరు. 5వ అధ్యాయము 36వ వాక్యం. ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని సువార్త ప్రకటిస్తున్నప్పుడు శృంగారం అనే దేవాలయం దగ్గర గొప్ప అద్భుతం ఒకటి జరిగింది. శ్రద్ధగా వినాలి. జరిగినప్పుడు వాళ్ళు ప్రసంగిస్తుంటే అనేక మంది మారిపోతూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అనేకులు వీళ్ళను పట్టుకొని కొట్టి చంపాలి అని అనుకున్నప్పుడు గమాలియేలు అనే వ్యక్తి, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన ఒక వ్యక్తి వచ్చి, ఆగండి ఆగండి, మీరు చేయించున్న పని ఏం చేస్తున్నారు? మీరు ఏం పని చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు చేసేది తప్పే అయితే, వాళ్ళు చేసేది సరైనది కాదు అని అయితే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, వాళ్ళు చెదిరిపోతారు. ఎట్లనండి, ఎట్లా చెప్పండి అని కొంతమంది వస్తున్నారు. ఇంతకు మునుపు వాని పేరు దూదు అనే ఒక వ్యక్తి లేచి యేసుక్రీస్తు తర్వాత లేదా ముందు వాడు కూడా లేచి నేను ఒక గొప్ప వ్యక్తిని అని చెప్పుకున్నాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాంతో ఉన్న 100 మంది కూడా చెదిరిపోయారు. ఈ యేసుప్రభు కూడా చచ్చిపోయిండు. మరి యేసుప్రభు సరైన వ్యక్తి కాకపోతే వీళ్ళు కూడా చెదిరిపోతారు కదా, వీళ్ళు కూడా చెదిరిపోతారు కదా. వాస్తవా కాదా అంటే వాస్తవమే. మరి వీళ్ళని ఏమనకండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్ప వ్యక్తి అనుకుంటే ఆ దూదు అనే వ్యక్తి చెదిరిపోయినట్టుగా చెదిరిపోతాం. నీ గొప్పతనాన్ని బట్టి కాదు. మనుషులు భూమి మీద ఎంత గొప్పలు. చూడండి, కేపాల గురించి మీకు చెప్పిన అసలు ఆయన సాక్ష్యం విన్న తర్వాత ఎంత ఆయనకు ఒక ప్రసంగం చేస్తే 40 కోట్ల రూపాయలు ఇచ్చారట కానుక. 40 కోట్లు. హల్లెలూయా. భూమి మీద ఇప్పటి వరకు ఏ వ్యక్తికి కూడా, ఏ దైవజనునికి కూడా అంత కానుక ఎవరు పెట్టలేదట, పెట్టడు కూడా. 40 కోట్ల కానుక. నేను వీడియో పంపిన కొంతమందికి. అంత గొప్ప వ్యక్తి ఈరోజు జోకర్ లెక్క అవుతూ ఉన్నాడు. దేనికి కారణం? కృపను కోల్పోయాడు. హల్లెలూయా. కృపను కోల్పోయాడు. పోపులు, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రధాన మంత్రులు ఆయన కొరకు వేచి చూసేదట క్యూ కట్టి. ఇప్పుడు మనం ముఖ్యమా మన ఎమ్మెల్యే గెలవక ముందుకో ఆయన ఎప్పుడు పడితే అప్పుడు కలిసినాం. ఇప్పుడు గెలిచింది కాబట్టి ఆయన ఇమేజ్ పెరిగింది కాబట్టి, అయ్యా మీరు ఏ రోజు ఉంటారు, నేను పలానా రోజు వస్తామంటే నా పిఏ ఆర్డర్ ఇస్తాడు, నా పిఏ టైం ఇస్తాడు. హల్లెలూయా. ఇట్లా టైం ఇచ్చేదట ఆయనే కేపాల్. కానీ ఈరోజు ఆయన ఎంత చులకన తీసే పరిస్థితులు ఎందుకు ఎదురైనాయి?
కృపను కోల్పోయిండు. హల్లెలూయా. ఒకసారి గమనిస్తున్నారా? కృప నీతో ఉన్నప్పుడు, నీ పైన ఉన్నప్పుడు ఎలాంటి విలువ ఉంటుందంటే, మీరు ఆ వీడియో చూడండి ఒకసారి, ఆయనది కేపాలి. హల్లెలూయా. కొన్ని వేల మంది ఆ యొక్క అనాథ పిల్లలకు భోజనం పెట్టేదట ఆయనే. వేల మంది. ఇప్పటికీ కూడా కొంతమంది పెడుతూ ఉన్నాడు. కానీ ఏమైంది? అకస్మాత్తుగా అంత అట్టడుగు నుండి దినదినం దినసారి పరిస్థితులు వచ్చింది. దేవుని కృపను కోల్పోయింది. కృప నీ పైన ఉన్నప్పుడు, సౌలు పైన దేవుని కృప ఉన్నప్పుడు ఎంతటి దాన్నైనా జయించింది ఆయనే. సౌలు దేవుని కృపను కోల్పోయిందట. ఎందుకు కోల్పోయిండు చూద్దాం మనం ఒకసారి. ఎందుకు కోల్పోయిండు? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వాక్యం కాంచె. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాల్. శ్రద్ధగా వినాలి ప్రియ దైవజనమా. సమాచారము వినెను. తర్వాత జయ సూచకమైన జెండా ఒకటి పాతిండు. వాస్తవమైన తోలిన కాడికి ఆ పని జరిగించిండు. మరి ఆ పనిలో ఎందుకు దేవుడు నచ్చట్లేదో మనం అట్లా కూడా చూద్దాం. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల అరుపులను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలము చేస్తిమి అనగా సమూయేలు, నీవు మాటలాడుట ఇక పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తివి అనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేస్తిని. అయితే గిల్గాలులోని దేవుడనే యెహోవాకు బలి అర్పించటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన నాకు సంతోషమా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సొదే చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. అయితే ఆజ్ఞను సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. హల్లెలూయా. రాజుగా ఉండడానికి నీకు అధికారము లేదు. తీసేసిన దేవుడు నీ రాజ్యాన్ని. ఈరోజు ప్రజా సామ్రాజ్య పరిపాలన అంటే ప్రజలే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లేసి గెలిపించుకోవాలి రాజుని, ముఖ్యమంత్రిని. హల్లెలూయా. ఆ రోజులలో ఒకరిని పెడితే దేవుడు పొమ్మన్నప్పుడే పోడు. దేవుడు పొమ్మన్నప్పుడు పోకపోతే ఇక వాళ్ళ కథ వేరుంటుంది. హల్లెలూయా. ఇక వాళ్ళ తరతరాలు వాళ్ళే రాజులు. ఒకవేళ
దేవుని కృపలో బతికితే, లేకపోతే పురుగులు పడి చచ్చడే వాళ్ళ జీవితాలు. అట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి. ఈయనే దేవుని మాట వినలేదట, పోయిండు. అమాలేకీలను హతం చేసిరా సౌలా. ఇంతకు ముందుకే ఒకసారి పని చెప్తే, దేవుడు చెప్తే ఆ మాట వినలేదట సౌలు. హల్లెలూయా. ఇంతకుముందు ఏం చేసిందంటే, నువ్వు కొండ మీద పలానా కొండ మీద వేచి ఉండు, నేను 7 రోజుల దాకా నువ్వు వేచి ఉండు, 7 రోజుల తర్వాత నేను వచ్చి అక్కడ బలిస్తా దేవునికి అని చెప్పి అంటే, ఈ యాజకుడు భోగమునిపై, పాస్టర్ భోగమునిపై ఆయనే బలిస్తా ఉన్నాడట. హల్లెలూయా. పాస్టర్ భోగమునిపై తర్వాత ఇక అప్పుడే దేవుడు తీసేస్తానంటే ఈయన బాగా ఏడ్చి ఆ తప్పిపోయిన కుమారునికి ఒక ఛాయిస్ ఇచ్చిండు కదా. వాడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే తిరిగి మరలా దేవుడు వస్త్రాన్ని కప్పిండు, కృప అనే వస్త్రాన్ని. ఈ వ్యక్తికి ఒక ఛాయిస్ ఇస్తే మరలా దేవుడు క్షమించి వదిలిపెట్టిండు. రెండోసారి చెప్తున్నాడు, నా కుమారుడా, ఇంతకుముందే నువ్వు తప్పు చేసినావు, దేవుని కృపను మరలా పొందినవు, అయితే రెండోసారి నేను నీకు ఒక పని అప్పచెప్తున్నాను. అయ్యా ఏంటి? దాన్ని తప్పకుండా చేస్తా. నువ్వు పాపాత్ములైన అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చంపి అక్కడ గొర్రెలను కానీ గొడ్లను కానీ దేన్ని కూడా నువ్వు తీసుకొని రాకూడదు. జాగ్రత్త, అక్కడ నీకు కంటికి నచ్చినది ఏది కూడా నువ్వు పట్టుకొని రావద్దు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి తోలితే అక్కడికి పోయి వాటన్నిటిని నాశనం చేసి బలిసిన గొడ్లను, బలిసిన గొర్రెలను ఆ రాజు, నేను పలానా దగ్గర బంగారం దాచినా, మీరు వస్తారని, అక్కడ ఉన్నది నేను అది నీకు ఇస్తానగానే వాడిని కూడా పట్టుకొని వచ్చిండు. హల్లెలూయా. ఇష్టపడతాడా దేవుడు? హల్లెలూయా. మొన్న కొంతమంది చెప్పిన, మీరు కనుక దొంగతనంగా ఓట్లకు డబ్బు తీసుకొని ఆ కానుక తీసుకొచ్చి నాకు ఇస్తే మీకు శాపం వస్తుంది సుమా అన్న. హల్లెలూయా. ఎందుకంటే లంచం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును తెచ్చుకుంటారు, నీతిమంతుని వేరు కదలదు. హల్లెలూయా. నీతిమంతుల వేరు చిగురిస్తుంది. అంటే దాన్ని ఆశించకుండా ఎవడైతే వాక్యానుసారంగా బ్రతుకుతాడో వాడు ఏమవుతాడట? చిగురిస్తాడు. ఎండిపోయిన మొద్దుకు కూడా దేవుడు ఏం చేస్తాడట? చిగురునిస్తాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాజు పోయి అన్ని దేవుడికి వ్యతిరేకమైన, దేవుడు చెప్పిన పని చేసిండు, కానీ ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసిండు. కోపం ఆయనకు పైన మసులుతా ఉన్నదట లోపల. హల్లెలూయా. అకస్మాత్తుగా సమయం ప్రార్థన చేస్తా అంటే దేవుడు అక్కడికి పోయి కోపంతో తిరుగుతా ఉన్నాడట ఆ రోజులంతా. కొన్నిసార్లు ఆరాధన చేస్తానప్పుడు నేను వేరే రకంగా ఆరాధన చేయబోతే ఇక్కడ నాలో నుండి మొత్తం మంట కొడుతూ ఉంటుంది, కోపం పుట్టుకొస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టుకొస్తుంది అంటే ప్రజలు నా మాట వింటలేరు, నేను చెప్పినట్టు వింటలేరు. ఆయనే నిలబడతాడు, ఇక ఆయనే మాట్లాడతాడు. హల్లెలూయా. దైవావేశము అని రాయబడింది తిమోతి పత్రికలో. దైవావేశం, దేవుడే కోపం చేస్తూ ఉంటాడు. దేవుడు డైరెక్ట్ కోపం చేస్తే నాటి ఇశ్రాయేలు ప్రజలు తట్టుకోలేక చనిపోయినారట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని ఉన్నాయండి మాయా విగ్రహాలను పూజించినట్టే మూర్ఖత్వను వెళ్ళకక్కుట ద్వారా అని చెప్పి అంటూ ఉన్నాడు. బలిసినవి పట్టుకొచ్చి, ఇంకా గొర్రెలను పట్టుకొచ్చి, ఆ రాజును పట్టుకొచ్చి కూర్చొని జెండా అక్కడ ఎగిరేసి ఆ రాజును ముందర పెట్టుకొని ద్రాక్షరసం పోసుకొని తాక్కుంటా అదే శాపగ్రస్తమైన గొర్రెలను పోసుకొని తింటూ ఉన్నాడట. సమూయేలు తన గుడారంలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అక్కడ జయం మోగినట్టు నాకు వినపడుతుంది, బూరల ధ్వని అని చెప్పి ఈయన సంతోషంగా పోయి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని కోపము సమూయేలుకు కనపడతా ఉన్నదట. రాత్రంతా సమూయేలు దుఃఖాముఖిగా ఉన్నాడట. రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడట, దుఃఖాముఖిగా. చూడండి 11వ వచనం 3వ లైన్, 11వ వచనం 3వ లైన్, 15వ అధ్యాయం 11వ వచనం 3వ లైన్. అందుకు సమూయేలు
ఎంత వరకు క్షమించరాదయ్యా, ఏ వాడిని నేను క్షమించా, హల్లెలూయా, వాడిని నేను క్షమించా, అయ్యా క్షమించయ్యా, ఎక్కడో ఉన్న అలుపుని తీసుకొచ్చి పెట్టినావు కదయ్యా, మొన్న చెప్పిన వానికి చెప్పినవయ్యా, మరి వాడు విన్నాడా? వినలే, వాడు నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, నేను అస్సలు సహించా. చెప్పు, పొద్దుగాలే వెళ్ళి, హల్లెలూయా, వెళ్ళి చెప్పు, వానికి నా కృప దూరమైంది, వాడు నా మాట వింటలేడు, వెళ్ళలేము. ఆ కొమ్మును తైలంతో నింపి పలానా దగ్గర అడవిలో ఒక పోరడు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పో, హల్లెలూయా, ఒక పోరడు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పో, వాడిని నేను అభిషేకిస్తా. అందుకనే దేవుడు అన్నాడు, లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచటకు లోకములో ఉన్న వెర్రోళ్ళను పిలుచుకొని వచ్చింది ఇక్కడికి. మనం అందరం వెర్రోళ్ళమా? పెద్ద గొప్పలం, హల్లెలూయా, పిచ్చోళ్ళం, వెర్రోళ్ళం, అంటరాని వ్యక్తులం. లోకంలో ఉన్న వారికంటే మనము భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తులమే. చూడండి, అందరూ ఏ ఒక్కరు కూడా పనికిరాని పాత్రలుగా ఉండే మందిరానికి వచ్చిన మనము దేవుని ఆజ్ఞలను పాటించకపోతే దేవుని కృప సౌలుకు ఎడమైనట్టు నీకు ఎడమైతుంది, హల్లెలూయా, సౌలుకు ఎడమైనట్టు నీకు ఎడమైతే నువ్వు తట్టుకోగలుగుతావా? హల్లెలూయా. మరియమ్మ దగ్గరికి ఏమొచ్చిందట? మరియమ్మ దగ్గరికి, మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివి, హల్లెలూయా. దేవుని వలన కృప పొందడానికి ఆమె గొప్ప ధనవంతులు కాదు, కడు పేదరికంలో ఉన్న వ్యక్తి. కేవలం ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ప్రతిరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ స్త్రీ ఎట్లా జీవించిందో అలా జీవించింది. 8 గంటలకు లేచేటోళ్ళు ఉంటారు స్త్రీలు, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా. దేవుని కృప ఎలా వస్తుంది నీ మీదకి? అప్పటికే తెలవకుండానే కొంతమంది పెండ ఎత్తుకొని పోతారు, బర్రెలు ఉన్న వాళ్ళకైతే. ఎవరితో అది ఎత్తకపోయిందని అప్పుడే తీస్తాం మనం, కృప దూరం అవుతుంది, హల్లెలూయా. ఎవరితో అది ఎత్తకపోయిందని తీస్తాం. బర్రెలున్న వాళ్ళ ముచ్చటే చెప్పట్లే సహోదరి సహోదరుడా. దేవుని కృప కాపాడుకోవాలి. నేను చిన్న మిస్టేక్ నా నోటి గుంట బయటికి రాగానే, అయ్యో ఇది నేను తెలిసాను లేదు ప్రభువా, అకస్మాత్తుగా నా నోటి గుంట వచ్చిందని నా మనసులో నేను క్షమించుకునేంత వరకు నన్ను నేను దేవుని సన్నిధిలో నేను చేసింది తప్పు, ఎందుకంటే నన్ను క్షమించు అని చెప్పి హృదయంలో అనుకునేంత వరకు, దేవునితో సమాధానం పొందుకునేంత వరకు నేను ఎవరితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడా. దేవుడు సమాధాన పరిచిన తర్వాత చూడండి, 2015లో ఒకసారి నేను అకస్మాత్తుగా ఒక మిస్టేక్ చేసిన, హల్లెలూయా, ఒక మిస్టేక్ జరిగింది నా ద్వారా. అప్పుడు నేను అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక శట్టిరిక పాము నా బైబిల్ మీద పడి వెళ్ళిపోయింది. అయినా నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుని కృప నాకు కావాలి, హల్లెలూయా, దేవుని కృప నాకు కావాలి. ఆ కృపను పొందుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడినాడు, యెహోవా కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తూ ఉన్నా. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు అంతగా ఏడ్చి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? దేవుని కృపను నేను కోల్పోయాను, నాకు నీ కృప కావాలి, నాకు నీ కృప కావాలి. అయ్యో నేను రహస్యంగా తప్పు చేశాను, ఎవరు చూడట్లేదు అనుకున్నా, కానీ సృష్టికర్తమైన నీవు నన్ను చూస్తున్నావని నేను గమనించలేదు. నీ కృప నాకు కావాలి ప్రభు అని చెప్పి ఆ 51వ అధ్యాయం కీర్తన గ్రంథం అంతా దుఃఖాముఖిగా ప్రార్థన చేస్తున్నాడు. 51వ అధ్యాయమే కాదు, తన బ్రతుకు దినములన్నింటిలలో ఎందుకు ఇలా చేస్తేనే, ఎవడో పోరని తీసుకురాపు అని సమయాలను పంపించినావు నా దగ్గరికి. ఆ పోరుడు ఈయనే, దావీదే, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, సౌలుకు దూరం చేసిన కృపను నేను నీ కొడుకుకు దూరం చేయను, హల్లెలూయా. దావీదుతో అంటున్నాడు మాట. పుట్టక మునిపే, దావీదు కొడుకు పుట్టక మునిపే దావీదుతో దేవుడు చెప్తున్న మాట. నాతాను ప్రవక్త ద్వారా ప్రవచనం పంపిస్తున్నాడు,
నీకు ముందుగా నిన్ను నియమించడానికి నేను సౌలుకు దూరం చేసిన కదా నా కృప, ఇప్పుడు నీ కొడుకు అట్లా దూరం చేయను, బెత్తంతో కొడతావా నా మాట వినకపోతే. హల్లెలూయా అంటున్నాడా? చూడండి 2 సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనం చూడు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించదను గాని నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అంటే అతనిలో ఒక మంచి గుణం ఉంటుంది, తిరుగుబాటు గుణం ఉండదు, మాటకు అవిధేయత చూపెట్టే గుణం ఉండదు, లోబడే స్వభావం ఉంటుంది. అతడు నా మందిరం కట్టిస్తాడు, నా సేవకు సహకరిస్తాడు, యుద్ధము లేకుండా కాపాడుతాడు, నా ఆజ్ఞల చొప్పున నడుచుకుంటాడు. అందుకనే నా కృప సౌలుకు దూరం చేసిన కానీ నీ కొడుకు దూరం చేయనయ్యా. నీ కన్నీరు నేను చూసిన. తల్లిదండ్రులారా, నీ పిల్లల మీదకి దేవుని కృప రావాలి అంటే ఫస్ట్ నీవు దేవునికి లోబడు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నోవాహు ప్రపంచం అంతటిలో అందరినీ చంపాలనుకున్నప్పుడు నోవాహును ఎందుకు కాపాడిందో చూడండి. ఒకసారి 6వ అధ్యాయం ఎందుకు కాపాడింది? ఒకసారి ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నాడు, కానీ నోవాహును ఎందుకు కాపాడిండు? చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు దేవుని దృష్టి అందు కృప పొందిన వాడాయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు నోవాహు కుటుంబము, నోవాహు కాపాడబడడానికి గల కారణము దేవుని కృప. అందరూ పాపం చేస్తుంటే నోవాహు మాత్రము అందరి వైపు చూడలేదు, దేవుని వైపు చూసి తను కాపాడుకున్నాడు తన యథార్థతను. హల్లెలూయా. అయ్యా వాళ్ళందరూ పోతా ఉన్నారు కదా బయటకు, మరి నేను పోనా? హల్లెలూయా. క్రైస్తవ పిల్లలు కూడా ఉన్నారు, ఈ పచ్చ వంటలు పోతారు చూసిరా, వాళ్ళు పోతారు ఊరంతా. వీళ్ళు నువ్వు ఇంటికాడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయవాళ్ళ రక్షణ కొరకు, నువ్వు ఆటలు కోసుకొని తింటివి, వాళ్ళకి నీకు తేడా ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. వాళ్ళు హిందువులు పండుగ చేసుకుంటే అది పండుగ కాదు, అసలు పండుగ అనేది ఏంటి బైబిల్లో ఉన్నది కదా అని చెప్పి ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే నీవు పండుగ చేస్తువి, నీవు ఆటను కోస్తువి. వానికి నీకు తేడా ఏమున్నది? కృపను కోల్పోతున్నావా, కాపాడుకుంటున్నావా? ప్రియ దైవజనమా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. బ్రదర్ ఏసన్న గారట భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాడట. సేవకు వచ్చిన కొత్తలో 10 సంవత్సరాలు కొందరితో ఉన్నాడట ఆయనే. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్న దైవజనుడు చెప్పిండట ఏమనంటే అరే అగో అక్క నుండలో అక్కడ బాగున్నది కదా, అక్క నుండలి 2 బిందెలు సైకిల్ మీద వేసుకొని నీళ్లు మోయాలి రా, ఈ హౌస్లో పోయాలి రా అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, అయ్యో నేను ఎట్లా మోయగలను? జ్వరంతో ఉన్నాడట. హల్లెలూయా. జ్వరంతో ఉన్నాడట. శ్రద్ధగా వినాలి, మాటలు చెప్పి నేను ముగిస్తా. కృపను కాపాడుకునే విధానములో నీ మనస్సు, నీ జీవితం ఎట్లుంటుందో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నిన్ను. ఇంట్లో బియ్యం లేనప్పుడే నిన్ను పరీక్షిస్తాడు, అన్ని ఉన్నప్పుడు కాదు పరీక్షించేది దేవుడు. హల్లెలూయా. అనారోగ్యంతో కష్టంలో ఉన్నప్పుడు ఆ పాస్టర్ చెప్పిండట, ఈ 2 బిందెలు వేసుకొని సైకిల్ మీద అక్కడ నుండి నీళ్ళు తెప్పవట, 2 టైర్లలో గాలి, వాటర్లో గాలి, 2 టైర్లలో. అనారోగ్యంతో ఉన్నాడట. అయినను పోయి నీళ్ళు తెస్తా ఉంటే బాగా నిలబడలేని పరిస్థితి అట. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు తేలేకపోతున్నానండి, బాగా అనారోగ్యంతో ఉన్నట్టే. అయిపోయిందిరా, నువ్వు కృపను కోల్పోయినవు అన్నాడట ఒక మాట. ఈ మాట ఆయన నోటికి రాక మునిపే బిందెలు సైకిల్ మీద ఉన్నాయట, అంత దూరం వెళ్ళిండట ఆయన. హల్లెలూయా. అదే జ్వరంతో దాన్ని రింపి పై ప్రార్థనలో కూర్చున్నాడట. ఈరోజు కృప గురించి ఎక్కువ పాట పాడిండు ఆయన.
హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్య. నేను కూడా కృపల గురించి వివరించలేకపోతాను. హల్లెలూయా. ఆ కృపను, దైవ కృపను గురించి ఎవరికి వివరించ సఖ్యం కాదు. దేవుని ఆత్మ ఉంటేనే. ఈ కృపను మనము చీటికి మాటికి కాలదనుకుంటున్నాం. నాకు బాధ అనిపిస్తుంటది. అరే ఏంటి చెప్తూ ఉంటే ఇట్లా వీళ్ళు లోపడతలేరు, అసలు దేవుని కృపను కోల్పోతున్న సంగతి వీళ్ళకి అర్థమవుతలేదు. ఒక ఆయన అంటాడు, అసలు ఆయన ఆ విధానము, అసలు ఆ పద్ధతి, ఈ మాట చెప్తే కేర్లెస్ చేసి పోడే. హల్లెలూయా. చిన్నవాడైనా పెద్దవాడైనా దైవజనుడే. దైవజనుడి కుటుంబంతో నీ కుటుంబాన్ని పోల్చకు. దైవజనుడి కుటుంబం వేరు, దైవజనుడి సంతతి వేరు. వాళ్ళది ఒక ప్రత్యేకమైన ఆ యొక్క విధానము. చచ్చిన బతికిన దేవునితోటే. మరి మీరు ఉండగలుగుతారా? హల్లెలూయా. బాగా విందు జరుగుతున్నది. అప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంతో కక్కుకుంటూ ఎరుక్కుంటూ వస్తాడు. మాట చెప్తాను, చర్చిలకు రాగానే విందులో ఉంటానా, నేను చర్చిలో ఉంటానా? మరి మీరు ఉండగలుగుతారా? ఉండలేరు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి ఇది వేరే ప్రత్యేకమైన కృప. ఒకవేళ ఇక్కడ నేను ఉండకుండా బయటికి వెళ్తే దేవుని కృపను నా కుటుంబం కూడా కోల్పోతుంది. దీన్ని కాపాడుకోవడం కొరకే ప్రతి శనివారం, పోయిన శనివారం నాడు నేను ఎంత అలసిపోయినానో దేవునికి తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. అయినను దానం చేసి వచ్చి నేను ఈ మధ్యలో ఒక స్టూల్ వేసుకున్నా, చేసి అలసిపోయి ఇట్లా పెట్టి ప్రార్థనలో గడిపాను నేను, పాస్టర్మ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మీరు ఉండగలుగుతారా? హల్లెలూయా. ఉండాలి. దేవుని కృపను సంపాదించుకోవడం. యేసన్న గారు భయంకరమైన జ్వరముతో అంత స్థితిలో ఉన్నప్పుడు దేవుని కృపను సంపాదించుకోవడం కొరకే చనిపోయినా పర్వాలేదు, నన్ను చంపుతారా, దేవుడు సేవకు పిలిచిండు అని చెప్పి ఆ కష్టంలో కూడా తను వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. 2 కుర్చీలు తీసుకురండి అంటే ఫోన్ ఎత్తనోళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడన్నా దైవజనుని కుటుంబాన్ని నేను చూసుకున్నట్టు మీరు ఎవ్వరు చూసుకుంటలేరండి. హల్లెలూయా. కొంత భోజనం తీసి పక్కకు పెట్టి దైవజనుడు వచ్చినప్పుడు మేము అరుచుకుంటున్నప్పుడు నన్ను చూసి నేర్చుకోండి. ఈ భోజనం తింటేనే రాదు. పాస్టర్ జాషువాకు, మా పాస్టర్ మాకు ఇంత తినదు అన్నాం. తింటదా? మీరు చూస్తూ ఉంటారు కదా, కొంతమందికి ఇంత తినదు. కానీ భోజనం ఏం చేయాలంటే ఇంత తీసి కర్రీ తీసి ఇట్లా పక్కకు పెట్టి బో ఇది దైవజనులది. హల్లెలూయా. దీన్ని తీసుకుపోయి 10 మందికి పంచినట్టు వీళ్ళకి కూడా పంచితే దైవజన కుటుంబం ఎక్కడున్నది కృప? చాలాసార్లు నేను చెప్పి చూస్తూ ఉన్నా ఏలియా గురించి. మొదటి అప్పము చేసుకొని ఏలియా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకు చేసుకున్నారట. అప్పుడు ఆ పిండి పెరిగిందట, నూనె పెరిగిందట, 3.5 సంవత్సరాలు కరువు పోయిందట. మూర్ఖంగా చాలా మందిని చూస్తున్నా, మూర్ఖంగా గాయనే ఉన్నది అని చెప్పి చేస్తున్న వ్యక్తులను కళ్ళతో చూస్తున్నాను, వాళ్ళ మాటలు చెవులతో వింటున్నాను. ప్రియ దైవజనమా, అందులో నువ్వుంటే నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కృప నీకు దూరం కాకుండా ఉంటుంది. చెప్పలు కొడదాం. దేవుని కృప నీకు దూరం కాకుండా ఉంటుంది. ఇంకా నువ్వు ఎన్నిట్లలో మాట వినట్లేదు, దేవుడు చెప్తున్న మాటలను వాటన్నిటిని కూడా వినడానికి నిన్ను నువ్వు దేవుని కొరకు అలవరుచుకో. దేవుని కృప నీకు ఎడబాసిపోతే నీవు ఒక విస్తారలో అన్నం లేకపోతే కొట్టుకొని పోయినట్టుగా నీ పరిస్థితి అవుతుంది. కాబట్టి నీవు ఈ రోజు నుండి ఆజ్ఞలను పాటించడానికి నిన్ను నువ్వు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే తన తప్పిదములను ఒప్పుకొని
ఎత్తుకొని వదిలిపెట్టి తండ్రి దగ్గరికి నాకు ఎంత స్థానము నా తండ్రి దగ్గర ఉన్నా పర్వాలేదు అనుకొని ఎట్లయితే వచ్చి వస్త్రాన్ని తన పైన కప్పించుకున్నాడు, కృప అనే వస్త్రాన్ని నీవు కూడా అలా దేవుని దయను కోరుకో. ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు దేవుని కృపను కోల్పోయావు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇలా నడిపించిండు. మరియమ్మ గొప్ప ధనవంతురాలని కాదు కానీ ఆమె దేవుని కృపను సంపాదించుకున్నది. భూమి మీద అప్పటికే అనేక స్త్రీలు గర్భము ధరించడం కొరకు దేవుడు మా కడుపులో పుడతాడేమోనని వేచి చూసి ఉన్నారు. గొప్ప గొప్ప ధనవంతుల పిల్లలు కూడా ఎవ్వరిలోనికి వెళ్ళలే. కానీ మరియమ్మ దగ్గరికి వెళ్ళింది గాబ్రియల్ దూత. మరియా, భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందావు. దేవుని కృపను పొందే విధంగా నీ మాటలు ఉండాలి. ఎవ్వరు నన్ను చూస్తలేరని అబద్ధం చెప్తున్నావు, ఎవ్వరు నన్ను చూస్తలేరని పాపం చేస్తున్నావు, ఎవ్వరు నన్ను చూస్తలేరని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. కొంతమంది ఎవ్వరు చూస్తలేరని దొంగతనంగా మద్యములు తాగుతూ ఉంటారు. కొంతమంది ఎవ్వరు నన్ను చూస్తలేరని దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుని కృప నిన్ను ఎడబాసిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ కృపకు ఎడబాయకు. దేవుని కృపను సంపాదించుకోవడం కొరకు ఎంతకైనా తెగించు దేవుని కొరకు. హల్లెలూయా. ఆజ్ఞలకు విరోధంగా జీవించడం కొరకు తెగించకు, ఆజ్ఞలను పాటించడం కొరకు తెగించు. మరియమ్మ అట్లనే తెగించింది. ఏం తెగించిందో తెలుసా? పెళ్లి కానీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అంటే అందరూ దూషిస్తారా, ప్రేమిస్తారా? దూషిస్తారు. ఆనాటి కాలంలో మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపడమే. కానీ దూత సాక్షాత్తు వచ్చి నిలబడి దేవుని వలన నువ్వు కృప పొందినవు బిడ్డ అని చెప్పగానే ఎమ్మటి లోబడ్డది, చేయిలు కట్టుకుని తెగించింది. మా అవ్వ చంపినా పర్లేదు, మా అయ్య చంపినా పర్లేదు, నా యొక్క నేను వెళ్ళే సమాజ మందిరపు వ్యక్తులు నన్ను చంపినా పర్లేదు, కానీ నేను దేవుని మాటకు లోబడతా అని చెప్పి లోబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు ధన్యురాలని పిలువబడతలేదు ఆమె, అక్కడనే ఉన్నది. అందరూ నన్ను ధన్యురాలని అంటారని ఎలిజబెత్తో చెప్తా ఉన్నది. హల్లెలూయా. నోవాహు కూడా దేవుని కృపను పొందిండు కాబట్టి ప్రపంచం చనిపోయింది, కానీ నోవాహు కుటుంబం కాపాడబడ్డది. ఈ కృప కొరకు కనిపెట్టు. దేవుడు మనందరినీ దీవించుగాక. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.